కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడు, ఇది కూడా ఎందుకు విన్నానా అని ఇట్లా చెవులు మూసుకుంటున్నా నేను. ఎందుకంటే ఇంకా ఎందుకునైనా హిందుత్వం ఆ వ్యక్తి మరి ఆ అబ్బాయి ఏం నేర్చుకున్నాడో, ఏం పెరిగాడో, కవిత ఎవరు, కవిత ఏం చేస్తుంది, అది ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ నీవు కనుక ఒక సభ్యత, సంస్కారం ఉన్న ఏ ధర్మమైనా ఉండిండొచ్చు నీది, నాకు తెలియదు. అబ్బాయి మల్లన్న గారి ధర్మం ఏంటో నాకు తెలియదు. నువ్వు రాజకీయ పరంగా నువ్వు ఆ స్కామ్ లో ఉన్నావు, ఈ స్కామ్ లో ఉన్నావు, ఇందులో ఎందుకున్నావు అని అడుగు. దానిని దాటి ఒక స్త్రీని నువ్వు మాట్లాడడం అనేది, ఇంట్లో తల్లి, భార్య, అక్క, చెల్లెలు, కూతుర్ని పెట్టుకున్న ఏ మగవాడైనా ఇలా మాట్లాడితే ఎంత స్థాయిలో స్వార్థం కోసం ఇలా మాట్లాడుతున్నాడు, ఎవరు డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నాడా, అప్పుడు కూడా నువ్వు మాట్లాడొచ్చా? మల్లన్న గారు, మల్లన్న అంటే శివుడి పేరయ్యా. ఇక నేను ఏం చెప్పగలను నాయన, నాకు ఈ మాటలు రావు, నాకు ఈ రాజకీయాలు రావు, ఇట్లాంటి ప్రశ్నలు వేస్తే నాకు గొంతు నుంచి మాడ కూడా రావు. ఎందుకంటే నేను ఇట్లాంటి సభ్యతకు సంబంధించిన వ్యక్తిని కాదు. నేను కవిత గారిని కూడా నేను ఎప్పుడు అటాక్ చేసిన అమ్మాయిని, అమ్మా నువ్వు ఎందుకు ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నావు, అమ్మా నువ్వు ఎందుకు ఈ స్కామ్ లో ఉన్నావు, తప్పు కదా తప్పు కదా తప్పు కదా ఇవి అంటాను తప్ప ఎవరిని ఫర్ దట్ మ్యాటర్ దూషించడానికి వీల్లేదు. యూ టాక్ అబౌట్ their political scams.